నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. తెలుగు బిగ్ బాస్ థర్డ్ సీజన్లో పాల్గొన్న ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి పెళ్లి చేసుకుంది. ఏడాది క్రితమే ఇది జరిగినప్పటికీ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఇప్పుడు భర్త ఫోటోని బయటపెట్టింది. సొంతూరికి వెళ్ళినట్లు, భర్తతో సెలబ్రేట్ చేసుకున్నట్లు ఇన్స్టాలో పోస్టులు పెట్టింది. దీంతో బిగ్ బాస్ ఫ్రెండ్స్తో పాటు నెటిజన్లు ఈమెకు విషెస్ తెలియజేస్తున్నారు. విజయవాడకు చెందిన తమన్నా సింహాద్రి బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో 2 వారాలు మాత్రమే ఉన్నప్పటికీ తోటి కంటెస్టెంట్ అయిన యాంకర్ శ్రీముఖికి ఫ్రెండ్ అయిపోయింది. షో అయిపోయినా సరే దాదాపు 6 ఏళ్లుగా ఇప్పటికీ వీరిద్దరి మధ్య ఆ స్నేహం కొనసాగుతూనే ఉంది. శ్రీముఖి ఫ్రెండ్స్ గ్యాంగ్ లో తమన్నా కూడా ఒకరు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు శ్రీముఖితో స్నేహం గురించి చెప్పిన తమన్నా, నా నిజాయితీకి శ్రీముఖి ఫిదా అయిందని, నా జీవితంలో శ్రీముఖి లాంటి స్నేహితురాల్ని చూడలేదని, ఆమెలో నా కూతుర్ని చూసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. బంధువులు, రక్త సంబంధీకులు నన్ను దూరం పెడితే శ్రీముఖి మాత్రం నన్ను తన ఫ్యామిలీ మెంబర్లా చూసుకుందని చెప్పింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తమన్నా భర్త ఎవరు, అతడి పేరేంటి తదితర విషయాలు మాత్రం బయట పెట్టలేదు. పుట్టడమే అబ్బాయిగా పుట్టిన తమన్నా అసలు పేరు మస్తాన్. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన గతం గురించి చెప్పిన ఈమె, గుంటూరులో మస్తాన్ బాబా దర్గా ఉంది. నాన్నకు అబ్బాయి కావాలని, అమ్మకు అమ్మాయి పుట్టాలని ఉండేది. ఇద్దరు దర్గా వద్ద మొక్కుకున్నారు. దేవుడు కన్ఫ్యూజ్ అయ్యాడో ఏమో, నేను పుట్టాను, నాకు తెలిసి నేను మా అమ్మ కోరిక తీర్చాను అని చెప్పింది. ముంబై వెళ్లి లింగ మార్పిడి చేయించుకున్నానని, హీరోయిన్ తమన్నా ఇండస్ట్రీకి రాకముందే తాను ఆ పేరు పెట్టుకున్నానని, ఆమెను చూసి పెట్టుకున్న పేరు కాదు, ఆపరేషన్ తర్వాత నా పేరు మస్తాన్ నుంచి తమన్నాగా మార్చుకొని ఇంటి పేరు సింహాద్రిని కలుపుకున్నానని చెప్పుకొచ్చింది. ఈమె పెద్దనాన్న సింహాద్రి సత్యనారాయణ గతంలో టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. తమన్నాకి కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. దీంతో 2019లో లోకేష్ పై మంగళగిరిలో పోటీ చేసింది. 2024లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై పోటీగా నిలబడింది. కానీ కనీస ఓట్లు కూడా ఈమెకు పడలేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.